చాలా మంది ఉపవాసం చేసేటప్పుడు ఏమి తినాలి ఏమి తినకూడదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంపూర్ణ ఫలితం రావాలి అని అంటే నేను ఉపవాసం ఎలా చేస్తానో మీరు కూడా అలానే చెయ్యండి. మరి నేను ఎలా చేస్తాను అనేటటువంటిది తెలుసుకోవాలి కదా, వినండి. నేను ఎలా చేస్తాను అని అంటే ప్రొద్దున బ్రహ్మ ముహూర్తంలో లేస్తాను. బ్రహ్మ ముహూర్తము అని అంటే సూర్యుడు ఉదయించక ముందే లేచి తలస్నానము చేసుకొని తరువాత సూర్య నమస్కారం చేసి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటాను. మరి ఉపవాసం ఉంటాను అని అంటే ఆకలిగా అలానే పడుకోవడం, అలానే కూర్చోవడం, సినిమాలు చూడడం, రీల్స్ చూడడం, అదే విధంగా ఇవన్నీ చేయడం అది ఉపవాసం కానే కాదు. ఉపవాసము అని అంటే భగవంతుడి దగ్గరలో ఉండడం, భగవన్ నామ స్మరణ చెయ్యడం, భగవంతుని యొక్క ఆరాధన చెయ్యడం, దట్ ఈస్ కాల్డ్ ఉపవాసం. ఏమేమి తినాలి అనేటటువంటిది చెప్తా అని చెప్పాను కదా, వినండి. ఏమేమి తినాలి అని అంటే పాలు త్రాగండి, ఫ్రూట్స్ తినండి, సగ్గు బియ్యం ఉంటాయి కదా నానబెట్టుకొని అది కూడా తినండి, తప్పేమీ లేదు. ఒక పూట తినండి సరిపోతుంది. ఎందుకని అంటే భగవంతుని దగ్గరలో ఉండాలి కదా, 2 పూటలు కూడా తినవచ్చు. మీకు ఆకలి అయితే మాత్రమే తినండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అందరికీ షేర్ చేయండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.